ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఇరు వర్గాల మధ్య ఇళ్ల స్థల వివాదం పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయిస్తున్న కుటుంబాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లపాలెం పంచాయతీ శివారులోని అమరపిన్నివానిపాలెంలో ఇరు కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఇళ్ల స్థల వివాదం ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. స్థానికంగా అందిన వివరాల ప్రకారం సీరంశెట్టి వర్మ భార్య ధనలక్ష్మి కుటుంబం సుమారు 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలుగా వివాదాస్పద స్థలంలో నివాసం ఉంటూ రేకుల షెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తుంది. ఆ స్థలానికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కూడా వారి పేరుపైనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కుటుంబ బంధువులైన సాలాపు కన్నారావు వర్గం తమ తాతల కాలం నుంచి వచ్చిన స్థలాల విషయంలో గతంలో పరస్పర అంగీకారంతో స్థలాలు మార్చుకున్నట్లు పేర్కొంటుంది. అయితే ఆ మార్పిడికి సంబంధించి ఎటువంటి లిఖితపూర్వక ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతం వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. ఈ విషయమై ఇరు వర్గాల రెవెన్యూ శాఖ అధికారులను పోలీసులను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదని స్థానికులు చెబుతున్నారు. స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ తుది నిర్ణయం వెలువడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థల వివాదంపై రెవెన్యూ శాఖ ఆర్ఐబి ఈరయ్యను వివరణ కోరగా ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని సంబంధిత రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ సమస్యను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నాళ్ళుగానో కొనసాగుతున్న ఈ స్థల పంచాయతీకి త్వరలోనే ముగింపు పలకాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. మా చిల్లతనండి మా అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే. నా పెళ్ళై 40 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇల్లులు జాగాలు అవి మార్చుకున్నారు అంటున్నారు కానీ మాకు తెలియదు ఏ విధంగా ఏంటండి. దీన్ని 1990 నుంచి ఇంటి పన్ను కరెంటు బిల్ కూడా ఉన్నది. ఎవరో ఇన్నాళ్ళు బట్టి వచ్చి ఆపలేదు, ఇప్పుడు వచ్చి ఆపుతున్నారు. మా అత్తయ్య గారు ఎలా తీసుకున్నారో ఏంటనేది కూడా మాకు తెలియదు. మా ఆడబొట్ల పెళ్ళిళ్ళు, మా పెళ్ళిళ్ళు, మా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఖాళీ చేయమని చెప్పారు కానీ ఏ నోటీస్ కానీ ఏంటి మాకు ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ ఎస్ఆర్ కూడా వచ్చారు, వాళ్ళు ఇవ్వలేదు. ఈఆర్ వాళ్ళు వచ్చారు, సెక్రటరీ మేడము గుమస్తా గారు కూడా వచ్చారు, వాళ్ళు ఏం మాకు నోటీస్ అది ఇవ్వలేదు. చాలా దేవుడు అర్చనమ్మ, అప్పారావు, కన్నారావు, సత్యేసు, కళ, సన్నమ్మ, లక్ష్మి, మొత్తం అలా కనకరాజు వస్తున్నారండి మా మీదకి. మమ్మల్ని కొట్టేస్తున్నారు, ఒంటరిగా చూసి కొట్టేద్దామని చూస్తున్నారు, చంపేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. మా ఆయన పొద్దున్న వేసి పనికి వెళ్ళకపోతే కాలం వెళ్తూ మా ఆయన లేని టైం ఇప్పుడు వస్తున్నారు. మా పాప వీడియో తీస్తే ఆ సాలాబ్ దేవుడని కూడా కొట్టేసి బుర్రాది ఎడగొట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ కలిపి నన్ను లాక్కొట్టారు. ఫోటో. నా పేరు సాలాబ్ కన్నారావు అండి. మా నాన్నగారి పేరు సాలాబ్ దేవుడు. మాది అమరపిన్నివానిపాలెం గ్రామం, గొల్లపాలెం రెవెన్యూ. గొల్లపాలెం రెవెన్యూలో 54/1లో సాలాబ్ సత్యం పేరు మీద మా తాతగారు అయిన పేరు మీద ఎకరా భూమి ఉంది. అందులో మాది 42 సెంట్లు. మాకు మా చిన్నాన్న సాలాబ్ అప్పారావు, మా నాన్నగారు సాలాబ్ దేవుడు, సాలాబ్ అర్జునమ్మ పేర్ల మీద 42 సెంట్లు ఉంది. ఈ భూమిలో మా తాతగారు అయిన సాలాబ్ సత్యం గారు ఒక 25 సంవత్సరాల క్రితం సీరంశెట్టి సోములమ్మ అనే ఆవిడకి ఇక్కడ ఒక 6 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. అలాగే ఆవిడ దగ్గర కూడా మా తాతగారు 56/9లో 6 సెంట్ల భూమి అక్కడ తీసుకోవడం జరిగితే అది మా తాతగారు ఇచ్చిన భూమిలో వాళ్ళు పెంకిటిలతో ఉన్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన భూములు వాళ్ళు మాకు ఎప్పుడు ఇచ్చారో మా తాతగారు కూడా అప్పుడే ఇచ్చారట. మనకైతే తెలియదు, మా పెద్దలు చెప్పడం, మా నాన్నగారు వాళ్ళు చెప్పడం మార్చుకున్నారని. వాళ్ళు ఇచ్చినప్పుడే మా వాళ్ళు మార్చుకున్నారు. మార్చుకుంది మేము 2012 వరకు మేమే వ్యవసాయం చేసేవారు. 2012లో మేము వేరే గాజువాక ఆవిడకి మా చెల్లి పెళ్ళప్పుడు మేము అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న దాంట్లో వాళ్ళు గాజువాక ఆవిడ కొనుక్కుంది, ఆవిడ ఏమీ కట్టలేదు. ఇప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఈ సీరంశెట్టి వర్మన్ ఆయన వెళ్ళి అందులో ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కడుతుంటే మేము వెళ్ళి ఆపడం జరిగితే ఎస్సీ గారు వచ్చి అన్నారు, ఇలా మీరెందుకు ఆపుతారు ఇది అన్నారు. అంటే అప్పుడు లేదంటే ఇది మార్చుకున్నాం ఎలాగంటే, మీరు మార్చుకుంటే ఇది మీ భూమి పేపర్లు మీవన్నీ తీసుకురండి అని చెప్పేసి తీసుకొస్తే మేము ఇది ఆపిస్తాము అని చెప్పారు.
చెప్పిన పక్షంలోనే మేము ఆల్రెడీ సర్వే పెట్టడం జరిగింది. సర్వే రిపోర్టు, మండల సర్వే రిపోర్టు, అలాగే ఎంఆర్ఓ గారికి మేము పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేసాం. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన రోజు సాయంత్రమే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు అండ్ మండల సర్వేర్ గారు వచ్చారు. ఫీల్డ్కి వచ్చి చూసి ఈ భూమికి అయితే ఈ భూమి హక్కు అయితే ఈల పేరు మీద ఉంది, మీరు 2 రోజుల్లో ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము 2 రోజుల తర్వాత వెళ్తే మేము 2 రోజులు టైం అడిగారని ఎంఆర్ఓ గారు చెప్పారు. తర్వాత వాళ్ళు మరి ఖాళీ చేయలేదని అంటే ఈ భూమికి సంబంధించిన ఈ కంప్లైంట్ దీని మీద మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాం పీజీఆర్ఎస్లో, కానీ దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మేము చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఒక స్టేట్మెంట్ రాసి పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కూడా జరిగిందండి. అది మేము ఇచ్చామని కూడా మాకు చెప్పారు. మేము ఆల్రెడీ మీకు ఇవ్వము, అది ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్కి పంపించామన్నారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కలిస్తే పోలీస్ స్టేషన్కి కూడా వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేయాలి, ఎంఆర్ఓ గారు కూడా క్లియర్గా చెప్పారన్నారు. ఇప్పుడు వచ్చి ఖాళీ చేయలేదండి. ఖాళీ చేయకుంటే ఈరోజు అక్కడ స్లాబ్ వేస్తున్నారు. వాళ్ళు అక్కడ స్లాబ్ వేస్తుంటారు కదని చెప్పి మా భూమి మరి వాళ్ళ భూమి వాళ్ళు స్లాబ్ వేసుకున్నప్పుడు మా భూమిలో మేము ఇది చేసుకోవాలి కదని మేము ఫెన్సింగ్ వేసుకోవడం కోసం మేము ఫెన్సింగ్ పోల్లు వేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారు. వస్తే వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరు వచ్చారండి. మా ఆడవాళ్ళు వాళ్ళ పక్కకి తీసేసి మేము పోల్లు అయితే వేసేయడం జరిగింది. ఇప్పుడు ఆ తేలినంత వరకు అది ఇది ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఆ తేలినంత వరకు వాళ్ళ స్లాబ్ ఆపితే మేము ఇక్కడ దాపుతాం, లేకపోతే మేము ఫెన్సింగ్ అయితే వేసేస్తాం సార్.